బాహుబలి 2 ది కన్క్లూజన్ ఇండియా వరకు అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజమౌళి డైరెక్షన్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ప్రభాస్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. రానా విలనిజానికి కూడా ఫుల్ మార్కులు పడ్డాయి. అనుష్క అభినయానికి ఫుల్ మార్కులు పడ్డాయి. కానీ స్వీటీ షేప్ కు మాత్రం నెగిటివ్ మార్కులు పడ్డాయి. కొన్ని సీన్లలో ఫిట్ గా కనిపించిన అనుష్క మరికొన్ని సీన్లలో మాత్రం లావుగా కనిపించింది. అందులో అనుష్క తప్పు పెద్దగా లేదు. సైజ్ 0 కోసం పెంచిన బరువు బాహుబలి 2 కోసం కఠోరంగా శ్రమించి తగ్గించింది. కానీ పాపం స్వీటీ మోకాలికి అప్పుడే దెబ్బ తగలడం, ఆ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవడంతో మోకాలి గాయంతో ఎక్సర్సైజులు చేసే పరిస్థితి లేకపోవడంతో మళ్లీ లావెక్కింది. అనుష్క గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తను మళ్లీ జిమ్లోకి అడుగుపెట్టి సైజ్ తగ్గాలంటే కొంత సమయం కావాలి. అందుకే ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాలో అనుష్క పేరు పరిశీలిస్తున్నా 1-2 సార్లు ఆలోచిస్తున్నారట. సాహసం శ్వాసగా సాగిపో ఫేమ్ మంజిమా మోహన్ కూడా సీన్లేకి ఎంటర్ అయ్యింది. ప్రభాస్ కు జోడీగా ఈ అమ్మడి పేరు కూడా పరిశీలిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. మంజిమా కూడా లావుగానే ఉంటుంది. తనకు ఎలాంటి గాయం లేదు. కానీ ఈ సినిమాలో సెలెక్ట్ కావాలంటే తాను చెమటలు చిందించి బరువు తగ్గాల్సిందే. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేశారట. బరువు తగ్గితేనే అవకాశం, లేదంటే లేదు. అలాగే ఎంతో కొంత స్కిన్ షో చేయాలి. ఇవే మంజిమా ముందు పెట్టిన కండిషన్స్. మరోవైపు ప్రభాస్ మాత్రం పూజా హెగ్డే వైపే ఓటు వేస్తున్నాడట. ఈ అమ్మాయి ఆరోగ్యంగా ఉంది, మంచి షేప్లోనూ ఉంది. పైగా స్కిన్ షోలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోదు. అందుకే అనుష్క మంజిమాలను పక్కన పెట్టి పూజానే ఎంచుకోవాలనే ఆలోచన చెయ్యండి, సమయం వృధా అయిపోదు అంటూ ప్రభాస్ అమెరికా నుంచి సాహో టీమ్ కి కబురు చేశాడట.